మెయిన్ ఏంటంటే ఘంటసాల మాస్టరు 1974లో భగవద్గీత చేసిన తర్వాత అది అప్పట్లో ప్రతి ఒక్కరి ఇంట్లో అదే పనిగా మోగేది. అందరం వినేవాళ్ళం. ప్రతి శ్లోకం కూడా నిద్ర నుంచి లేపినా పాడేంత ఇది అలవాటు ఉండేది. సడన్గా మధ్యలో ఒక 2 జనరేషన్స్కి భగవద్గీత డిస్కనెక్ట్ అయింది. దాంతో ముఖ్యంగా అంటే ఇప్పుడు మెయిన్ ఈరోజు మనం ఇక్కడ ఉండడానికి కారణం ఏంటి అంటే, నేను పర్సనల్గా ఫీల్ అవుతుంది, ఒక క్రిస్టియన్, నేను క్రిస్టియన్ అని చెప్పుకుంటే చూసావా అతని మతం మీద అతనికి ఎంత ప్రేమ ఉందో అంటారు. ఒక ముస్లింగా నేను ముస్లిం అని చెప్పుకుంటే చూసావా అతని మతం మీద అతనికి ఎంత గౌరవం ఉందో అంటారు. అదే ఒక హిందువు, నేను హిందూ అని చెప్పుకుంటే చూసావా అతను ఎంత మతోన్మాదం అంటున్నారు. ఇలాంటి ఒక దుస్థితి నుంచి మనం బయటకు రావాలంటే ఫస్ట్ మన సనాతనం గురించి మనం తెలుసుకోవాలి.